దేవాలయాలు హిందూ సమాజాన్ని మేలుకొల్పే శక్తి కేంద్రాలని, వాటి పరిరక్షణ బాధ్యత ప్రతి హిందువుపై ఉందని ఆర్ఎస్ఎస్ సహప్రాంత కార్యవాహ మాలపాటి శ్రీనివాసరెడ్డి అన్నారు. విశాఖలోని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ మహానగర్ సంగీత్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ధర్మరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా చేస్తున్న కృషిని వివరిస్తూ భవిష్యత్తులో తలెత్తే సవాళ్లను సమర్థంగా తిప్పికొట్టేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్వయం సేవకులో ఉండి ధర్మరక్షణకు పాటుపడడం ఈశ్వరీయ కార్యమని, దానికి మనమంతా గర్వపడాలన్నారు. ఎకనామిక్ రెవల్యూషన్ దేవాలయం, ఎకనామికల్ రెవల్యూషన్. గత 2000 సంవత్సరాలుగా మీరు గమనించండి, ఏ నగరములో అయితే ఒక దేవాలయం ఉందో ఆ దేవాలయం ఉన్న నగరము ఇప్పటి వరకు ఎకనామికల్గా ఫెయిల్ కాలేదండి. మధుర అయినా, కంచి అయినా, హరిద్వార్ అయినా, కాశీ అయినా, రామేశ్వరం అయినా, శ్రీశైలం అయినా, ఈ దేశంలో 100 నగరాలు దేదీప్యమానంగా 2000 సంవత్సరాలుగా వెలుగొందుతున్నాయి ప్రశాంతంగా. కేవలం తీర్థయాత్రల కారణంగా వచ్చిన ప్రజల కారణంగా బతికేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రీనీటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నాగవెంకట సత్యేంద్ర మాట్లాడుతూ, మేధాశక్తి నైపుణ్యానికి మన దేశం పెట్టింది పేరని గుర్తు చేస్తూ, ఏ పని చేసినా భారతదేశం గర్వించేలా చేయాలన్నారు. భారతీయతను ముందుకు తీసుకువెళ్లడమే మన లక్ష్యమన్నారు. నేను భావిస్తూ ఉన్నాను. నేను నా పిల్లలకు కానీ, నా తోటి సహచరులకు కానీ, మా ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగులకు కానీ ఎవరికైనా చెప్పేది ఒకటి: మనం ఏ పని చేసినా కానీ శ్రద్ధగా పని చేయాలి, నైపుణ్యంతో పని చేయాలి, క్వాలిటీతో పని చేయాలి. ఇవాళ ఈ దేశానికి కానీ మనకు కానీ అదే ఒక ముఖ్యమైన క్రెడిబిలిటీ కానీ, స్టేటస్ని కానీ తీసుకొచ్చే కార్యక్రమం అవుతుంది అనేది నా అభిప్రాయం. మమ్మల్ని, మాతో పాలు పంచుకున్న అందరినీ, ఇక్కడ ఉన్న తోటి కార్యవర్గ కార్యకర్తలందరినీ కూడా ఇదే ఉద్దేశంతో ఆలోచించమని, ఇదే భావనతో భారతీయతని, భారతదేశాన్ని ముందుకెళ్లాలనే ఒక ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్లి భారతదేశాన్ని ఎంతో గొప్పగా మన కళ్ళతో, మన జీవితాలలో మనం చూసుకోవడానికి అందరం తోడ్పడాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేరా భారత్ మహాన్ అన్న మాట అన్నపడల్లా ప్రతిసారి మనసు పులకరిస్తుంది. సో అదే మాట చెప్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మేరా భారత్ మహాన్, జై హింద్. ఈ కార్యక్రమంలో మహానగర్ సంఘచాలక్ పివి నారాయణరావు, సహ సంఘచాలక్ బీసీ అగర్వాల్, పెద్ద ఎత్తున స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.